ఇటీవల కాలంలో సినిమా బాగుందనే టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి చూస్తున్నారు, లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు వేచి చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలను థియేటర్లలో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ 2026లో అత్యంత చెత్త సినిమాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్న ఒక చిత్రం మాత్రం ఊహించని రీతిలో భారీ వసూళ్లు సాధిస్తుంది. ఏకంగా ఇటీవల విడుదలైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఒడిస్సీ వంటి హాలీవుడ్ చిత్రాల కలెక్షన్లను సైతం వెనక్కి నెట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే చైనాలో విడుదలైన యానిమేషన్ మూవీ న్యూ లై. ఈ చిత్రాన్ని కేవలం ₹1,00,000 బడ్జెట్తో తెరకెక్కించారు. చెత్త గ్రాఫిక్స్, నాసి రకం స్టోరీ అంటూ మొదట్లో నేటిజన్లు ఈ సినిమాను తీవ్రంగా ట్రోల్ చేశారు. 2026లోనే అత్యంత చెత్త సినిమా ఇదేనంటూ కామెంట్లు కూడా చేశారు. అయితే ఇదే నెగిటివ్ పబ్లిసిటీ ఇప్పుడు సినిమాకు భారీగా కలిసొచ్చింది. కేవలం ₹1,00,000తో రూపొందించిన ఈ చిత్రం ఏకంగా కోట్ల రూపాయలను కొల్లగొడుతుంది. న్యూ లై అనే పేరుతో చైనాలో విడుదలైన ఈ యానిమేషన్ మూవీకి ద కౌ ఈస్ కమింగ్ అనే అర్థం వస్తుంది. సుమారు 86 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమాని తల్లి కొడుకులైన షిన్ యెమెంగ్, సన్ లైఫాంగ్ కలిసి దాదాపు 5 ఏళ్ల పాటు కష్టపడి రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరిద్దరే రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్ ఆర్టిస్టులుగా కూడా పనిచేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక దూడ, ఒక స్కైలార్క్ పక్షి మధ్య జరిగే కలల ప్రయాణం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆగస్టు 5న చైనాలో ఎలాంటి అంచనాలు లేకుండా న్యూ లై సైలెంట్ గా విడుదలైంది. రిలీజ్ కు ముందు ఎలాంటి భారీ ప్రమోషన్స్ కూడా చేయలేదు. కనీసం సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేయకుండా నేరుగా థియేటర్లోకి తీసుకొచ్చారు. అయితే సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ అత్యంత దారుణంగా ఉన్నాయని, క్యారెక్టర్లలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవని, వాయిస్ ఓవర్ కూడా అర్థం కాలేదని నేటిజన్లు కామెంట్లు చేశారు. 2026లో వచ్చిన సినిమాల్లో ఇదే అత్యంత చెత్త సినిమా అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ట్రోలింగే సినిమాకు అనూహ్యమైన ప్రచారాన్ని తీసుకొచ్చింది. అసలు ఈ సినిమాను ఇంత చెత్తగా ఎలా తీశారో స్వయంగా థియేటర్కు వెళ్ళి చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. దీంతో సినిమాకు థియేటర్లలో రద్దీ పెరిగి షోలు హౌస్ఫుల్ కావడం మొదలయ్యాయి. మూవీ చూసిన ప్రేక్షకులు అందులోని లోపాలను వెతికి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చేయడంతో మరింత మందికి సినిమా గురించి తెలిసేలా చేసింది. దీంతో న్యూ లై కలెక్షన్లు రోజు రోజుకి భారీగా పెరిగాయి. మొదటి 10 రోజుల్లో ఈ సినిమా కేవలం 1,00,000 వరకు మాత్రమే వసూళ్లు సాధించినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్లలో అనూహ్యమైన జంప్ వచ్చింది. ప్రస్తుతం ఏకంగా 20 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఒడిస్సీ వంటి హాలీవుడ్ సినిమాలను సైతం ఈ చిన్న యానిమేషన్ మూవీ గట్టి పోటీ ఇస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలను వెనక్కి నెట్టి కేవలం ₹1,00,000తో రూపొందిన న్యూ లై కోట్ల వసూలు సాధించడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఒక్కోసారి సినిమాకి ఎంతటి భారీ విజయాన్ని అందించగలదో న్యూ లై మరోసారి నిరూపించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.